హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్, నెక్ వెడత్ వచ్చేసి 2.5, నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసిన తర్వాత నేను రౌండ్ స్కేల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. రౌండ్ స్కేల్తో పైన 1 ఇంచ్ వదులుకొని రౌండ్ లోపల నుంచి రౌండ్ అనేది గీయాలి. తర్వాత ఆ బాక్స్ లోపల కార్నర్కి రౌండ్ అనేది గీయాలి. చూడ్డానికి మనకు పార్ట్ షేప్ లాగా కనిపిస్తుంది. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కింద పెట్టేసి లైనింగ్ పైన పెట్టేసి ఈ విధంగా నెక్ ఏ విధంగా డ్రా చేసామో అదే విధంగా పార్ట్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. 1/2 ఇంచ్ వదులుతూ స్టిచ్ అనేది నీట్గా వేస్తూ రావాలి. వేసిన తర్వాత కట్ చేసి అక్కడక్కడ టక్స్ అనేది ఇవ్వాలి. టక్స్ అనేది క్రాస్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. క్రాస్గా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అంతా లోపలికి ఇలా ఈ విధంగా లోపలికి అనేసి కార్నర్కి ఈ విధంగా నీట్గా ర్యాప్ చేసి కార్నర్కి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా పార్ట్ షేప్లో వేసిన తర్వాత కట్ చేసి టర్న్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా ఉందో లైనింగ్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైనింగ్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడైనా ఉంటే అది కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగంలో పట్టుకొని 3.5 పొడవు ఫ్లీట్ పొడవు పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసి కుట్టేసేయాలి. 2 సైడ్లో అదే విధంగా కుట్టాలి. కుట్టిన తర్వాత నడుం పట్టి వేసుకోవాలి. నడుం పట్టి నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, డబల్ ఫోల్డ్ చేశాను. ఈ విధంగా నడుం పట్టి అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత కట్ చేసి వెనక భాగం కూడా స్టిచ్ అనేది వేయాలి. తర్వాత మెయిన్ క్లాత్ పైన కూడా కార్నర్కి వేస్తే నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు నేను లేస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ లేస్. ఆ లేస్ని నేను పార్ట్ షేప్లో నీట్గా రౌండ్గా మనకి ఏ విధంగా అయితే షేప్ ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ వచ్చాను. లేస్ అనేది లేవకుండా 2 వైపులా వేయాలి. ఒకవైపు వేసిన తర్వాత కట్ చేసి మరోవైపు కూడా వేయాలి. ఫ్రెండ్స్, నాకు కామాక్షి హెర్బల్ బ్యూటీ పార్లర్ కూడా ఉంది ఫ్రెండ్స్. కామాక్షి కిచెన్ అండ్ రెసిపీస్, కామాక్షి టైలరింగ్ క్లాస్, 3 ఛానల్స్ ఉన్నాయి. డిజైన్ కోసం నేను క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ని ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి మధ్యలో లేస్ పెట్టేసి ఈ విధంగా కుట్టాను. కార్నర్స్ ఇవ్వకుండా కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టి బెల్ హ్యాంగింగ్స్ అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 ఇంచెస్ క్లాత్ వెడల్పు, పొడవు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా మధ్యన ర్యాప్ చేసి 1 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ చేశాను. మనకు హ్యాంగింగ్స్ అనేది మన ఇష్టం ఫ్రెండ్స్. ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్లో హ్యాంగింగ్స్ అనేది సెట్ చేసి స్టిచ్ వేస్తూ వచ్చాను. ఒక్కొక్కటి సెట్ చేస్తూ స్టిచ్ అనేది వేస్తూ వచ్చాను. ఈ విధంగా వేసిన తర్వాత ఈ విధంగా మలిచేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేయాలి. ఫ్రెండ్స్, నాకు 3 ఛానల్స్ ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను బ్యూటిషియన్ హెర్బల్ బ్యూటీ పార్లర్ కూడా దీంట్లోనే పెట్టాలనుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను క్లిప్ అనేది పెడుతున్నాను. క్లిప్కి ఈ బ్లూ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసి కార్నర్స్ మొత్తం స్టిచ్ వేశాను. కార్నర్స్ అనేది అక్కడక్కడ టక్స్ ఇచ్చేసి మధ్యలో ఒక టక్ ఇచ్చేసి ఆ మధ్య నుంచి రివర్స్ చేశాను. క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత ఏదైనా సహాయంతో కార్నర్స్ అనేది షార్ప్గా వచ్చేటట్టు చూసుకోవాలి. నేను స్క్రూ డ్రైవర్ సహాయంతో కార్నర్స్ షార్ప్ చేశాను. చేసిన తర్వాత ఈ విధంగా అన్న తర్వాత మధ్యలో సూది దారంతో ఈ విధంగా కుచ్చు అనేది పెట్టుకోవాలి. మన క్లిప్ కుచ్చు పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టిన తర్వాత దారంతో ఇలా చుట్టేసి వెనక నాటేసి కట్ చేయాలి. నేను హ్యాంగ్ కోసం ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ని ఈ విధంగా కార్నర్స్ షార్ప్గా ఉండేటట్టుగా, మధ్యలో మాత్రం స్ట్రైట్గా, మళ్ళీ కార్నర్ షార్ప్గా ఉండేటట్టుగా చూసుకొని కరెక్ట్ మధ్యలో కట్ చేసుకున్నాను. రివర్స్ చేశాను. ఈ విధంగా రివర్స్ చేయాలి. క్లిప్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ఐరన్ చేయాలి ఫ్రెండ్స్. నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. మరొకటి కూడా అదే విధంగా ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టి స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత దగ్గరికి కట్ చేసుకొని ఆ క్లిప్ అనేది దీనిపైన పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి.